హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ నందవనం ఎపిసోడ్ 8. నేను మీకు నా పేరు చెప్పాలి అంటే లడ్డూను తీసుకోవాలి అంటూ తన చేతిలో పెట్టి నందన అంటుంది. సమీర్కి ఇష్టం లేకపోయినా తింటాడు. థ్యాంక్స్, లడ్డు చాలా బాగుంది. మీరు అప్పట్నుంచి మిడిగుడ్లు వేసుకొని మరీ చూస్తున్నారు కదా, దిష్టి తగలకుండా ఇచ్చింది మీకు. సమీర్ షాక్. నందన రాక్స్. దెబ్బకి లడ్డు తింటున్న సమీర్కి పొలమారుతుంది. నందన వాటర్ తాపించి తన వెన్ను నిమిరి కొంచెం చిన్నగా తినొచ్చు కదా, అంత ఫాస్ట్గా ఎవరు తినమన్నారు? అమ్మా తల్లి, ఉండవలసిన దానివి నువ్వు. స్పీడ్గా తినడం వల్ల రాలేదు, నీ వల్ల వచ్చింది. నేనేం చేశాను? మీలాగా నా కళ్ళు దిష్టి కళ్ళు కాదు అంటూ తాను మొబైల్ ఓపెన్ చేసి టైప్ చేస్తూ ఉంది. 1 అవర్ అయినా కూడా టైప్ చేస్తూనే ఉంది. సమీర్, హే ఏం టైప్ చేస్తున్నావు అన్నా కూడా ఆపకుండా చేస్తూనే ఉంది. ఇంకా తనని కదపడం ఎందుకు అని తన పాటికి తాను పుస్తకం చదువుతూ ఉన్నాడు. ఒక అరగంట తర్వాత అమ్మయ్య అయిపోయింది, ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు. నేను ఏం టైప్ చేస్తున్నాను అని కదా అడిగావు? నేను ప్రతిలిపి యాప్లో ఆర్టికల్స్ రాస్తాను. ఈరోజు అప్డేట్ ఇవ్వాలి, అదే చేస్తున్నా. ఏంటి, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అని మనసులో అనుకొని, నేను చదవచ్చా? ఎందుకు చదవకూడదు? ఇది చూడు, తాను రాసింది చూపిస్తుంది. నందన రాసిన కవితలు, ఆర్టికల్స్ చాలా నచ్చాయి. ఐఎమ్ ఇంప్రెస్ అన్నాడు. తింగర బుజ్జి అనుకున్నా, కానీ పర్లేదు, నీలో ఒక మంచి రైటర్ ఉన్నాడు కదూ? ఉంది అనాలి. అబ్బా నువ్వు సూపర్ నందు. థ్యాంక్స్ సమీర్. ఇంకో లడ్డు కావాలా నీకు? అమ్మా నాకొద్దు, నువ్వు ఇంకా తినకు. స్టమక్ అప్సెట్ అయితే కష్టం, ఓకేనా? సరే, ఈ లడ్డు తిని ఊరుకుంటా అని లడ్డు తింటూ ఉంది. సమీర్ నవ్వి టైం చూసుకుంటాడు. ఇంకో 10 నిమిషాల్లో మన స్టేషన్ వచ్చేస్తుంది. అవును, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నీకు ఎందుకు ఫాలో అవ్వాలి అని అడుగుతున్నావు కదూ? అబ్బా అంత సీన్ లేదు నీకు. ఎవరు తోడు లేరు అని తెగ లడ్డూలను తిన్నావు కదా. నువ్వు ఎక్కడికి పోవాలో తెలియక గడ్డి ఏమీ తింటావేమో అని. అలా తింటే ఇంక అంతే సంగతులు. జనాలు నిన్ను వింతగా చూసి జూకి తీసుకువెళ్ళి అక్కడ పడేస్తారు. ఆ తర్వాత నీ ఇష్టం. అంటే నీ కంటికి నేను జంతువులాగా కనిపిస్తున్నానా? నిన్ను అని కొట్టడానికి వస్తుంది. ఆ ట్రైన్లో ఉన్న మిగతా జనాలు వీళ్ళని చూసి నవ్వుతారు. ఇద్దరూ సైలెంట్ అయ్యి కోపంగా సమీర్ని చూస్తూ ఉంటుంది. సమీర్ నవ్వుతూనే ఉంటాడు. అలా వాళ్ళు దిగవలసిన స్టేషన్ వచ్చింది. హే ఇప్పుడు అయినా చెప్పు అన్నా వినకుండా తన పాటికి తాను దిగి వెళ్ళిపోతుంది. దీనికి నిజంగా మెంటల్. తాను బయటకు వచ్చి చూస్తే తాను కనపడదు. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈలోపు సమీర్కి కాల్ చేస్తుంది. రేయ్ సమీర్, దిగావా? ఇప్పుడు నీ దగ్గరికి కారు వస్తుంది, ఎక్కు అని కాల్ కట్ చేస్తాడు. ఏంటో వీడి ఆత్రము. లోకంలో వీడికి మాత్రమే పెళ్లి అవుతున్నట్టు వీడి ఆరాటం అని కారు ఎక్కుతాడు. లోపల చూస్తే నందు మ్యూజిక్ వింటూ ఉంటుంది. షాక్ అయింది చాలు. సరిగ్గా కూర్చో, నేను కూడా విజ్జిగాడి మ్యారేజ్కి అని వస్తుంది. అంటే నువ్వు వాడికి చెల్లిని? అంకుల్ మీరు స్టార్ట్ చేయండి, ఇంకో 10 నిమిషాల్లో అక్కడ ఉండాలి. తప్పకుండా అమ్మా అని కార్ స్టార్ట్ చేస్తారు. నేను నీకు తెలుసా? ఎలా తెలుసు? అవును, వాడికి నీలాంటి మెంటల్ చెల్లి ఉంది అని చెప్పలేదే నాకెప్పుడు. నిన్ను ఇలా కాదు అని గట్టిగా సమీర్కి పంచిస్తుంది. అబ్బా అంటాడు. డ్రైవర్, ఏమైంది బాబు? ఏమీ లేదు, మీరు కార్ పోనివ్వండి. రాక్షసి, ఎందుకు అంత గట్టిగా కొట్టావు? నన్ను ట్రైన్లో ఇక్కడ మాటలు అన్ని అన్నందుకు. కార్ ఒక పెద్ద ఇంటి దగ్గర ఆగుతుంది. నందు అంటూ వసంత్ వస్తాడు. ఎలా ఉన్నావు దాదా అంటుంది. నీ దాదా ఎప్పుడు బిందాస్గా ఉంటాడు. అవును, ఎప్పుడు బిందాస్గా, నేను కదా టెన్షన్ పడేది. ఆపవే లక్ష్మి, నా బుజ్జిది రాగానే నా మీద కంప్లైంట్ చెయ్యకు. ఏంటి
ఇది బుజ్జిదా, ఇది పెద్ద గజిని. రేయ్ విజ్జు అయితే దాదా నేను వెళ్ళిపోతాను. రేయ్ విజ్జు, నీ పెళ్ళి ఆపేస్తాను. అమ్మ బుజ్జి తల్లి, అసలే పెళ్లి కోసం 1000 కళ్ళతో చూస్తున్నా. నా ఆశల మీద నీళ్లు చల్లకు. నీకు దండం పెడతాను. లోపలికి రా. అర్థమైంది కదా, దాదాకి లక్కీకి నేనంటేనే ఎక్కువ ఇష్టం అని. వావాలను కొట్టి హక్ చేసుకుంటుంది. చాలా బాగా అర్థమైందిలే అని విజ్జు అలుగుతాడు. రేయ్ విజ్జు, మామూలుగానే నేను నిన్ను చూడలేను, ఇలా ఫేస్ మార్చుకోకురా అని. మై డియర్ బుజ్జి అన్న కదరా, నువ్వు ఒకేసారే తనని హక్ చేసుకుంటాడు. రేయ్ సమీర్, అక్కడే ఆగిపోయావు ఎందుకు? లోపలికి రా. హా, మీ హమ్ సాత్ సాత్ హై అయిపోతే వద్దాము అని వెటకారంగా అంటాడు. రేయ్ బాబు, నువ్వు ఏమీ మారలేదు. అదే అలగడం, రారా లోపలికి అని పిలుచుకొని పోతాడు. అవునా, నీకో చెల్లి ఉంది అని ఎప్పుడూ చెప్పలేదు ఎందుకు? నందు నాకు చెల్లి కాదురా, నా ఇంకో అమ్మ. నీకు గుర్తుంది కదా, లాస్ట్ ఇయర్ నాకు యాక్సిడెంట్ అయింది. అప్పుడు నువ్వు ట్రైనింగ్లో ఉన్నావు అని నీకు లేట్గా చెప్పినందుకు నాతో మాట్లాడడం మానేశావు కదా. అప్పుడు నన్ను తనే చూసుకుందిరా. నేను బ్రతికి ఇలా ఉన్నాను అంటే అదే కారణం. నాకు మా అమ్మా నాన్నలకు కూడా తనంటే ప్రాణంరా. ఇదిగో ఈ రూమ్లో నువ్వు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో, నేను ఇప్పుడే వస్తాను. ఇంట్రెస్టింగ్. కానీ రాక్షసి ఎంత గట్టిగా కొట్టిందో. తాను ఫ్రెష్ అయ్యి బయటకు వస్తాడు. ఎవరూ కనపడరు. రేయ్ విజ్జు అంటాడు. బాబు, నందనమ్మకి ఆరోగ్యం పాడయింది అని అందరూ తన రూమ్లో ఉన్నారు. అయ్యో ఏమైంది నా లడ్డూకి? కంట్లో నీళ్లు తిరిగాయి. వెంటనే పరుగున తన రూమ్కి చేరుతాడు. అక్కడ నందన నవ్వుతూ మాట్లాడడం చూసి సమీర్ పెదవులపై చిరునవ్వు వస్తుంది. స్టోరీ ఈస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.